హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్నీల్ డైరీస్ అండ్ టాక్స్ అండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే డీమార్ట్కి వెళ్ళాము. నేను ఏమేమి గ్రాసరీ తీసుకొచ్చుకున్నాను, ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను, ఎంత ప్రైస్లో పడ్డాయి, అసలు టోటల్ ఎంత బిల్ అయిందో మీకు ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ స్టోరేజ్ బాక్స్ అండి. ఈ స్టోరేజ్ బాక్స్ అయితే నేను 450కి ఏమో పడ్డదండి. ఈ ప్రైస్ వచ్చేసి 4 సెట్స్ వచ్చినాయండి. ఒకటి 5 కేజెస్, 7 కేజెస్, 10 కేజెస్, 15 కేజెస్ అట్లా వచ్చినాయండి. ఇందులో కారం, చింతపండు ఇట్లా మనం 1 ఇయర్ పాటు ఏవి స్టోర్ చేసుకుంటామో ఇందులో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిలుగా ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వకుండా, పాడవకుండా ఉంటాయి. అంటే గాలి పోకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నాకైతే ఈ బాక్సెస్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది, క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ టూ ప్లేట్స్ అండి, అంటే సెట్ అండి. 2 ప్లేట్స్ 4 కప్స్ వచ్చాయండి. ఇవి కూడా క్వాలిటీ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది బయటతో కంపేర్ చేస్తే. డిజైన్ అయితే చాలా బాగుందండి. టిఫిన్ ప్లేట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుందని మా హస్బెండ్ తీసుకున్నాడు. ఇదైతే 50 రూపీస్ ఏమో అమౌంట్ అంత పడ్డదండి. దీనికైతే 50 రూపీస్ అమౌంట్. ఆయిల్ ప్యాకెట్స్, ఆయిల్ క్యాన్తో కంపేర్ చేస్తే ఆయిల్ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల కొంత అమౌంట్ సేవ్ అవుతుందని మేమైతే ఈసారి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ని అయితే ప్రిఫర్ చేసామండి. 5 ప్యాకెట్స్ ఏమో అలా తీసుకొచ్చుకున్నాము. అంటే ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా ఉంటుందని 5 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకున్నాము ఆయిల్ ప్యాకెట్స్ని. పెసరపప్పు తీసుకొచ్చుకున్నాం. పెసరపప్పు కూడా అయిపోయింది, అందుకోసం మనం మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. 1.5 కేజీ ఏమో పడ్డది. నాకు బయటతో కంపేర్ చేస్తే డీమార్ట్లో పప్పు కానీ వేరే కిచెన్ ఐటమ్ కానీ నాకు చాలా రీజనబుల్ అనిపిస్తాయి. అందుకే నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడే ఎక్కువ ఐటమ్స్ తీసుకొచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ షర్ట్స్ తీసుకున్నాడండి. అసలు మేము షర్ట్స్ కోసమని షాపింగ్కి వెళ్ళి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నామండి. అదేం కలర్ చూద్దామా ఫ్రెండ్స్. ఈ షర్ట్ అయితే కలర్ కాంబినేషన్ బాగుందని మా హస్బెండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఏముందో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ రెయిన్ కోట్ అండి, రెయినీ సీజన్ కాబట్టి మా హస్బెండ్ తీసుకున్నాడు. ఆఫీస్ వేర్కి ఆఫీస్కి వెళ్తాడు కదా, రెయినీ సీజన్ కాబట్టి అందరూ రెయిన్ కోట్ క్యారీ చేయడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా బాగుంది. దీని అమౌంట్ వచ్చేసి 900 ఏమో పడ్డది. క్వాలిటీ బాగుంది, అందుకోసమే తీసుకున్నాం. క్వాలిటీ బాగుంటే మనకి ఎక్కువ డేస్ వస్తుంది కదా, అందుకోసమని అంత అమౌంట్ అయినా తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో షర్ట్ అండి. ఇది కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాడు. చెక్స్ వచ్చి ఇట్లా డిజైన్ వచ్చింది. ఆఫీస్ వేర్కి బాగుంటుందని తనైతే తీసుకున్నాడు. ఇంకొకటేమో టీషర్ట్ ఏమో తీసుకున్నాడండి, బ్రౌన్ కలర్. మిగతా దానికి సంబంధించిన షర్ట్స్ అవి తీసుకున్నాడు. ఈ షర్ట్ కలర్ అయితే నా కలర్ కాంబినేషన్ నచ్చి నేనైతే ఇది తనకి సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది, తనకు కూడా బాగుంటుందని నేను ఇదైతే తీసుకున్నా. ఇది కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ కానీ చెక్స్ వచ్చి. ఆఫీస్ వేర్కి ఇలాంటి షర్ట్స్ అయితే బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్, మిగతా తనకు సంబంధించిన షర్ట్స్ అవే తీసుకొచ్చుకున్నాడు. ఇదైతే నేను షాపింగ్ చేశానండి. అంటే
బాగుందని, ఈ టాప్ బాగుందని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్, డిజైన్, మోడల్ బాగుందండి. 300 ఏమో పడ్డది అమౌంట్. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా, చాలా స్మూత్గా మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఎటు వెళ్ళినా కూడా కంఫర్ట్గా ఉంటుందని ఇదైతే నేను, చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా. క్వాలిటీ కూడా బాగుంది. 2 షర్ట్స్ కోసం వెళ్ళి ఇంత బిల్ చేసుకొని వచ్చాం. 6000 బిల్ చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.